వైసీపీ నేత భూమన మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. చేయించండి అని చెప్తాం, కానీ చంద్రబాబు నియమించేటువంటి సిట్టుతో కాదు సుమా. చంద్రబాబే సిట్టును నియమిస్తే ఆ సిట్టు అధికారులు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అంటారు. కనుక వాళ్ళు వెంటనే మమ్మల్ని అందరినీ నిందితుల్ని చేస్తారు. కనుక వాళ్లతో కాదు చేయాల్సింది, తప్పుడు నివేదికలు ఇచ్చి తప్పుడు చేయనటువంటి వాళ్లను నేరస్తులుగా చిత్రీకరించి అందరినీ జైలుకు పంపించేటువంటి సిట్టు కాదు కావాల్సింది. సరైనటువంటి న్యాయ విచారణ చేసే సుప్రీంకోర్టు చేత నియమింపబడ్డటువంటి అధికారుల చేత విచారణ చేయించాలా. దీనికి మేము సిద్ధంగా ఉన్నాం. సిబిఐ తన చార్జ్ షీట్ లో పేజీ నంబర్ 65లో చాలా స్పష్టంగా 2018లో బోలే బాబా హర్ష్ ఫ్రెష్ డైరీ అనేటువంటి ఆ పేరుతో 291 రూపాయలకు చాలా నెయ్యిని సరఫరా చేసింది అన్నటువంటి విషయాన్ని పేర్కొన్నది. మేము వచ్చిన తరువాతనే ఆ బోలే బాబాను డిస్క్వాలిఫై చేయటం కూడా జరిగింది. మరొక కథనం వీళ్ళు రాస్తున్నటువంటిది ఏందిరా అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో టెండర్ నిబంధనల్ని సడలించటం ద్వారా ఈ సంస్థలు వచ్చి ఆక్రమించుకొని కల్తీ నెయ్యిని తయారు చేసినాయి అన్నటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటి ఆరోపణ. ఈ టెండర్ నిబంధనల్ని సరళతరం చేయక ముందే హర్ష్ ఫ్రెష్ డైరీ నెయ్యిని సరఫరా చేసింది. సరళతరం చేసిన తర్వాత పాల్గొనేటువంటి అవకాశం ఎక్కడుంది? దానికి పాల్గొనలేదు కదా. పాల్గొనలేదు అంటే అంతకు ముందే దానికి అర్హత ఉంది కదా. అలాగే ప్రీమియర్ డైరీ అంతకు ముందే సరఫరా చేస్తున్నది కదా. మేము సరళతరం చేసిన తర్వాత కొత్తగా వచ్చిన సంస్థ కాదు కదా. అలాగే 2023లో నేను టీటీడీ చైర్మన్ అయిన తర్వాత కఠినతరం చేసిన తరువాతనే, నిబంధనలను అత్యంత కఠినతరం చేసిన తరువాతనే ఏఆర్ డైరీ అన్నటువంటిది టెండర్లలో పాల్గొనటం జరిగింది. వైష్ణవి డైరీ అన్నది కూడా ఆ తర్వాతనే పాల్గొనటం జరిగింది. మాల్గంగా అన్నటువంటిది కూడా. ఇక సరళతరం చేయటం ద్వారా కొత్తగా వచ్చి నెయ్యి కల్తీ చేయటంలో భాగస్వాములైనటువంటి సంస్థల పేర్లు ఒక్కటన్నా సిబిఐ పేర్కొన్నదా? సరళతరం చెయ్యటానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న స్టార్టప్ కంపెనీలను మన స్థానికంగా ఉండే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో కొత్తగా డైరీ సంస్థలని ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో మాత్రమే ఆ నిబంధనలని సరళం చేయటం తప్ప దాని ద్వారా కొత్తగా వచ్చిన కంపెనీ ఒకటి కూడా లేదు. ఒక కంపెనీ కూడా రాలేదు. కాబట్టి ఆ సరళతరం చేయటం మూలంగా వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టే కఠినతరం చేయటం జరిగింది. మేము ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత చేసినటువంటి మంచి ఏంటి? అనేక రకాలైనటువంటి సాహి, గిర్, కాంక్రీజ్ లాంటి ఆవులను, ఉత్తమోత్తమైనటువంటి ఆవులను టీటీడీకి డొనేషన్స్ ద్వారా తెప్పించటమే కాకుండా ఏదైతే ఎన్డీడీబీ ద్వారా, ఎన్డీడీబీ అన్నటువంటి సంస్థను టీటీడీకి పరిచయం చేసిందే జగన్ గారి ప్రభుత్వం. అంతవరకు ఎన్డీడీబీ ద్వారా టెస్టులకు పంపించేటువంటి పరిస్థితి లేనే లేదు. ఎన్డీడీబీ ద్వారా 50 కోట్ల రూపాయల డొనేషన్ ని స్వీకరించి టీటీడీ
ఈ గిర్, సాహివాల్, కాంక్రీజ్ లాంటి ఆవుల ఉత్పత్తి కేంద్రంలో మొత్తం అన్నింటినీ కూడా ఆడదూడలనే పుట్టేటట్టుగా చేసి తద్వారా టీటీడీ సొంతంగా నెయ్యిని ఉత్పత్తి చేసేటువంటి కార్యక్రమాలకు పూనుకున్నదే జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే అప్పటి వరకు బీటా సైట్ స్టెరాలసిస్ టెస్ట్ అన్నది ఏనాడు కూడా చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ టెస్టుకి పరికరాల కోసమని టెండర్కు పోయింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. మరి మా హయాంలోనే కదా ఈ రకమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా మేము చేసింది. సరళం చేయటం ద్వారా కొత్తగా వచ్చినటువంటి సంస్థలు ఏవి, తద్వారా నెయ్యి కల్తీ చేసినారు అన్నటువంటి ఏ విషయంలో బయటపడ్డది అన్న విషయం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పకుండా